ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? వందలాది మందిని తీసుకెళ్లే అంత పెద్ద విమానానికి ఒక చిన్న బర్డ్ ఢీకొంటే ఎందుకంత ప్రమాదం అని? ఎందుకంటే టేకాఫ్ లేదా ల్యాండింగ్ టైంలో విమానం గంటకు 350 నుంచి 500 కిలోమీటర్స్ వేగంతో దూసుకుపోతుంది. అలాంటి వేగంలో ఒక చిన్న పక్షి తాకిన విండ్షీల్డ్ విరిగిపోవచ్చు. ఇంకా ఇంజిన్లోకి వెళ్ళినట్లయితే ఇంజిన్ డ్యామేజ్ అయ్యి మంటలు రావచ్చు. దాంతో విమానం క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు టేకాఫ్కి ముందు చికెన్ గన్ టెస్ట్ అనే ఒక స్పెషల్ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో ఇంజిన్, విండ్షీల్డ్, రెక్కలు వంటి భాగాలను ఒక బలమైన ఫ్రేమ్లో ఉంచి వాటిని విమాన వేగానికి సరిపడగా పరీక్షిస్తారు. తర్వాత చనిపోయిన కోడి లేదా ఒక నకిలీ పక్షిని ఎయిర్ గన్ ద్వారా భారీ వేగంతో విమాన భాగాలపై పేల్చుతారు. వాటిని తాకిన తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని వీడియో రికార్డ్ చేస్తారు. తర్వాత ఆ టెస్ట్ ఫలితాల్లో ఏం జరిగింది అని ఇంజనీర్లు పరీక్షిస్తారు. ఇవన్నీ ఓకే అయితే విమానం టేకాఫ్కి రెడీ అన్నట్టు అర్థం. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.